గుంటూరులోని స్థానిక ఎన్టీఆర్ బస్టాండ్ను గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ రోజు 2 కారణాలతో బస్టాండ్ను పరిశీలించామన్నారు. మొదటిది, కేంద్ర ప్రభుత్వం ప్రతి పట్టణానికి ఒక 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించబోతోందని, మంగళగిరికి వేరుగా గుంటూరుకు వేరుగా ఈ బస్సులు కేటాయించబడతాయని అన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక గుంటూరు పట్టణ ప్రాంతానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయన్నారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణించగల ఎలక్ట్రిక్ బస్సులు పీపీపీ పద్ధతి ద్వారా వైబిలిటీ గ్యాప్ ఇచ్చి కిలోమీటర్ కు 25 రూపాయలు ఎక్కడైతే డెఫిసిట్ వస్తుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. అయితే ఈ 100 బస్సులను నిర్వహించాలంటే ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ సదుపాయాలు కావాలన్నారు. సుమారు 5 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ఛార్జింగ్ ప్రాంతాలతో కూడిన కొంత స్థలం అవసరం ఉంది అన్నారు. దీని దృష్ట్యా అధికారులతోనూ ఏపీపీఎస్సీ ఆర్టీసీతోనూ కార్పొరేషన్ చైర్మన్ కొనగళ్ల నారాయణ గారితోనూ సమావేశమయ్యామని, అన్న ఎన్టీఆర్ గారు ప్రజా సౌకర్యార్థం సుమారు 20 ఎకరాలు పైగా ఈ స్థలంలో బస్టాండ్ ను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఉంచుకొని ఏర్పరిచారని అన్నారు. ఇందులో నుంచి ఒక 5 ఎకరాల స్థలాన్ని ఈ ఎలక్ట్రిక్ బస్సులకు కేటాయించి ఎలక్ట్రికల్ నిర్వహణ దృష్ట్యా ఇక్కడ ఉన్న ఆర్టీసీ గ్యారేజ్ ను మరో ప్రాంతానికి తరలించాలని ఆలోచిస్తున్నామని అన్నారు. ఇలా తరలించడం ద్వారా ఉన్న ఖాళీ స్థలాలను ఉపయోగించి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే ప్రణాళికను రూపొందిస్తున్నామని అన్నారు. ఈ ప్రణాళికలు రెండింటికి ఎలాంటి ఆలోచనలు చేయాలి అనే కోణంలో భాగంగా ఈ పరిశీలన చేపట్టామని అన్నారు. బస్టాండ్ అనేది పేదవాళ్లకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన రవాణా మార్గమని, ఇలాంటి రవాణా మార్గాన్ని అత్యాధునిక సౌకర్యాలతో, టాయిలెట్స్ తదితర అవసరాలతో పాటు ఆదాయ మార్గాలకు కూడా అవకాశం కల్పిస్తూ ఏర్పరిచేలా చర్యలు చేపట్టాలనే మా ప్రయత్నమని అన్నారు. ఎన్టీఆర్ బస్టాండ్ పరిశీలనలో భాగంగా తొలుత పెమ్మసాని బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులతో మాట్లాడారు. ఆర్టీసీ మేనేజ్మెంట్ అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సుల రాకపోకల వేళలు, మరుగుదొడ్ల శుభ్రత, విచారణ కేంద్రాల సిబ్బంది తదితర అంశాలపై, ప్రయాణికులకు ఇక్కట్లు ఉన్నాయా లేవా అనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ కార్గో సర్వీసు కౌంటర్లను పరిశీలించారు. అక్కడ వినియోగదారులతో మాట్లాడుతూ బుకింగ్ సేవలలో ఏదైనా లోపాలు ఉంటే చెప్పమని అడిగారు. దీంతో స్పందించిన వినియోగదారులు బుకింగ్ కౌంటర్లు తక్కువగా ఉండడం వల్ల బుకింగ్లకు ఎక్కువ సమయం పడుతుందని, ఎండలో వచ్చేవారు గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పెమ్మసాని పార్సిల్ సర్వీస్ కాంట్రాక్టర్ ను పిలిచి అదనపు బుకింగ్ కౌంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బుకింగ్ చేసుకోవడానికి వచ్చే ప్రజల కోసం కనీస సౌకర్యాలు కల్పించాలని వివరించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, జీఎంసీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఏపీఎస్ ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి రవికాంత్, ఆర్టీసీ ఈడీ నాగేంద్ర ప్రసాద్, ఈడీఏ రవివర్మ, గుంటూరు డిపో మేనేజింగ్ అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు.